ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. వెల్కమ్ టు iDream. నా పేరు లుంపిని. ఓవర్ 50% ఆఫ్ విమెన్ వాళ్ళ ఎంటైర్ లైఫ్లో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో యూటీఐస్ని ఫేస్ చేస్తూ ఉంటారు, అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. సో ఇవే ఇన్ఫెక్షన్స్ ప్రెగ్నెన్సీ విమెన్లో వస్తే ఎలాంటి ఎఫెక్ట్స్ చూపిస్తుంది, అట్ ద సేమ్ టైం రిస్క్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి అండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి టుడే వీ హ్యావ్ డాక్టర్ దీప్తి గారు, యూరాలజిస్ట్. లెట్స్ టాక్ టు హర్. హలో మ్యామ్, హౌ ఆర్ యూ? I'm good. How are you? ఐఎమ్ గుడ్ టు. సో బేసిక్గా లాస్ట్ టైం మనము యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ గురించి మాట్లాడాము, యాజ్ ఇన్ జనరల్గా విమెన్లో వస్తాయి అంటారు. సో ఇప్పుడు ప్రెగ్నెన్సీ విమెన్లో వస్తే ఎలాంటి చేంజెస్ ఉంటాయి అండ్ ఎలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏముంటాయని చెప్పేసి. అంటే ఇప్పుడు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి యాజ్ సచ్ ఫీమేల్స్లో కామన్, అండ్ ప్రెగ్నెన్సీ టైంలో కాస్త దే ఆర్ ఈవెన్ మోర్ ప్రోన్ టువర్డ్స్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. దానికి రీజన్ ఏంటి అంటే ఆ హార్మోనల్ చేంజెస్ ఏవైతే అవుతాయో, ప్రొజెస్ట్రాన్ అన్నది కానీ ఇది కానీ, దెర్ ఆర్ సర్టన్ చేంజెస్ విచ్ హ్యాపెన్ ఇన్ రిలేషన్ టు యూరిన్ ఫ్లో అన్నది. సో యూరినరీ స్టాసిస్ అంటాం అనమాట. సో ఫ్లో కొంచెం తగ్గడంతో, దాంతో అంటే కిడ్నీలోనే యూరిన్ ఎక్కువసేపు ఉండిపోవడం వల్ల, అట్లాంటి వాటి వల్ల కాస్త వాళ్ళ రిస్క్ అన్నది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకే. సో యూజువలీ ప్రెగ్నెన్సీ టైంలోనే నార్మల్గా ఫ్రీక్వెంట్గా యూరినేషన్ ఆ ఫీలింగ్ వస్తుంది అండ్ వస్తూ ఉంటుంది కదా. సో దీన్ని యూటీఐస్కి కనెక్ట్ చేసుకోవచ్చు ఈచ్ అండ్ ఎవ్రీ టైం? యూజువల్గా కాదండి, అంటే మాటికి వెళ్ళడం అన్నది ప్రెగ్నెన్సీలో ఈజ్ అ వెరీ కామన్ థింగ్ విచ్ హ్యాపెన్స్, బట్ దట్ ఈస్ నాట్ ఆల్వేస్ బికాస్ ఆఫ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. ఏమవుతుందంటే ఎప్పుడైతే బిడ్డ పెరుగుతూ ఉంటుందో యూట్రస్ అన్నది సైజ్ కూడా పెరుగుతూ ఉంటుంది. దానివల్ల కాన్స్టెంట్గా బ్లాడర్ అన్నది యూట్రస్కి ముందర సైడ్లో ఉంటుంది. సో ప్రెషర్ పడుతూ ఉండడం వల్ల కాన్స్టెంట్గా ఏంటంటే యూరిన్కి వెళ్ళాలనిపించడము, వెళ్ళిన కాసేపటికే మళ్ళీ బ్లాడర్ నిండిపోయిన సెన్సేషన్ ఉండడము, సో అలాంటివి ఉంటూ ఉంటాయి. సో నాట్ ఆల్వేస్, అంటే ఫ్రీక్వెన్సీ ఈజ్ నాట్ ఆల్వేస్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఇన్ ప్రెగ్నెన్సీ. ఓకే. సో మీరు ఇందాక మెన్షన్ చేసినట్టుగా ప్రెగ్నెంట్ విమెన్ ఆర్ మోర్ ప్రోన్ టు యూటీఐస్ అన్నారు కదా. సో వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దాట్? This is because of the hormonal changes which happen. And second important thing ఏంటి అంటే whether they are symptomatic or no. అంటే మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నట్టు మీకు ఏమైనా సిమ్టమ్స్ ఉంటేనో, లేదు ప్రాబ్లమాటిక్గా ఉంది, ఆర్ ఏదన్నా సర్జరీకి ముందు యూరినరీ అంటే యూరిన్ టెస్ట్ చేసుకున్నారు అన్న టైంలోనే మనం అవి ట్రీట్ చేస్తాం. వేరాజ్ ఇన్ ప్రెగ్నెన్సీ వెదర్ ఆవిడకి కంప్లైంట్స్ ఉన్నాయా లేవా, ఉన్నా ట్రీట్ చేయాలి, లేకపోయినా ట్రీట్ చేయాలి. ఆ కండిషన్ ఏంటి అంటే అసిమ్టోమాటిక్ బ్యాక్టీరియూరియా అని అంటాం అనమాట దాన్ని. సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఈవెన్ ఇఫ్ ద ప్రెగ్నెంట్ లేడీ మంట లేదు, నొప్పి లేదు, అంతా అబ్సల్యూట్లీ నార్మల్ ఉంది, రొటీన్గా గైనకాలజిస్ట్ టెస్ట్ చేయించారు, టెస్ట్ చేయిస్తే పాజిటివ్ వచ్చింది, అలాంటి టైంలో డెఫినెట్గా వీ ట్రీట్ దట్ యాజ్ అ యూటీఐ. అండ్ దీనికి రీజన్ ఏంటి అంటే మనం ఒకవేళ ఆ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఆర్ ఆ పాజిటివ్ కల్చర్ మిస్ అయిపోతే అది పర్సిస్టెంట్గా ఉండే బ్యాక్టీరియా లోడ్ వల్ల ఫస్ట్ అయితే మదర్కి, ఎందుకు అంటే యూరినరీ ఫ్లో స్టాసిస్ వల్ల, స్లో యూరిన్ ఫ్లో వల్ల వాళ్ళకి అయ్యే హార్మోనల్ చేంజెస్ తోటి ఆ ఇన్ఫెక్షన్ అన్నది కిడ్నీకి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో పైలోనెఫ్రైటిస్ అంటాం అనమాట. సడన్గా ఆల్ దోస్ డేస్ షీ విల్ బీ ఫైన్, సడన్గా పెయిన్ స్టార్ట్ అయ్యి ఫీవర్ వచ్చి సివియర్ అయిపోవడము, హాస్పిటలైజేషన్ అవసరం పడ్డము, అంతవరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. రెండోది పెరుగుతున్న బిడ్డకి అక్కడ కూడా ఏమవుతుందంటే డెవలప్మెంటల్గా గ్రోత్ రిటార్డేషన్, అంటే పెరగాల్సిన పరంగా పెరగకపోవడం కానీ, లేదంటే ప్రీటర్మ్ డెలివరీ అంటే ముందే డెలివరీ అయిపోయే లాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటుంటాయి. సో అందుకనే వెదర్ సిమ్టోమాటిక్ ఆర్ నాట్ సిమ్టోమాటిక్, ఐడియలీ అంటే 12 to 16th వీక్లో ప్రెగ్నెన్సీ టైంలో గైనకాలజిస్టులు రొటీన్గా యూరిన్ కల్చర్ చేయిస్తారు. అండ్ సపోజ్ మీరు అక్కడ అవ్వకపోయినా, అంటే విత్ అవేర్నెస్ యూ మస్ట్ గో అండ్ ఆస్క్ అండ్ గెట్ యువర్ సెల్ఫ్ టెస్టెడ్. ఆ టైంలో పాజిటివ్ కల్చర్ వస్తే కనుక డెఫినెట్గా ట్రీట్ చేయించుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. అసిమ్టోమాటిక్ అయినా కూడా ట్రీట్ చేసుకోవాలి. ఎస్. అండ్ ఆల్సో యూజువలీ మనకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా నార్మల్ విమెన్ అనుకో మనం ఇగ్నోర్ చేస్తూ ఉంటాం, అరే చూసుకుందాంలే అని చెప్పేసి. బట్ యాజ్ ఇన్ ప్రెగ్నెంట్ విమెన్లో అయితే చిన్న ప్రాబ్లం వచ్చినా ఏమవుతుందో అని చెప్పేసి ఆ థింగ్ ఉంటుంది కదా. సో యూటీఐ డిటెక్ట్ అవుతే అంటే అది డేంజరస్ ఉంటుందా, లేదంటే ఎలా ఉంటుంది? యూటీఐ డిటెక్ట్ అయినంత మాత్రాన డేంజరస్ అని అనలేము, బట్ అది యాజ్ ఐ టోల్డ్ యూ ట్రీట్ చెయ్యకపోతే మాత్రం రిస్క్ ఛాన్సెస్ అన్నవి పెరుగుతూ ఉంటాయి. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ దట్ టెస్ట్ అవ్వగానే కల్చర్ ఒకవేళ పాజిటివ్ వచ్చింది అంటే ప్రెగ్నెన్సీ టైంలో సేఫ్, అంటే ఒక్కొక్క ట్రైమెస్టర్
ఫ్యూచర్లో కొన్ని యాంటీబయాటిక్స్ ఆర్ సేఫ్. సో దట్ ఈవెన్ ద గైనకాలజిస్ట్ ఇస్ అవేర్. కొంచెం కాంప్లికేటెడ్ ఉంది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే యూరాలజిస్ట్ ఆల్సో విల్ ట్రీట్. సో దాని ప్రకారంగా ఏ వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఉన్నారు దాన్ని బట్టి యాంటీబయాటిక్స్ అవి అప్రాప్రియేట్గా పెట్టుకుంటే రిస్క్ అన్నది తగ్గిపోతుందండి. యూ కెన్ హ్యావ్ అ సేఫ్ ప్రెగ్నెన్సీ. ఓకే. సో సిమ్టమ్స్ ఉంటే ఇఫ్ ఇన్ కేస్ ప్రెగ్నెంట్ విమెన్లో యూటీఐస్ సిమ్టమ్స్ ఉంటే వాట్ ఆర్ ద సిమ్టమ్స్? సో టిపికల్గా సిమ్టమ్స్ అయితే అవే సేమ్ ఉంటాయండి. మంట కానీ, నొప్పి ఉండడం కానీ, లేదు కొంచెం మందికి యూరిన్ రెడ్గా రావచ్చు. మూడోది అంటే చాలా రోజుల నుంచి కాస్త ఆ నొప్పి మంట ఇగ్నోర్ చేసేసుకుంటూ పైలోనెఫ్రైటిస్ అదే కిడ్నీ వరకు కనుక ఒకవేళ వెళ్తే సివియర్ చలి జ్వరం కానీ ఆర్ అంటే నడుములో నొప్పి ఎటుపక్క కిడ్నీ ఎఫెక్ట్ అయితే అటు సైడ్ సివియర్గా ఉండడము ఇలాంటివి ఉంటుంటాయి. సో దీస్ ఆర్ ద మోస్ట్ కామనెస్ట్ అంటే అలార్మింగ్ సైన్స్ విచ్ యూ షుడ్ నాట్ ఇగ్నోర్. టెస్ట్ అవ్వలేదు, మిస్ అయిపోయాము, కానీ ఏమాత్రం ఇలాంటి యూరినరీ కంప్లైంట్స్ ఉన్నాయి అన్న వెంటనే టెస్ట్ చేయించుకోవడం ఈజ్ ఆల్వేస్ సేఫ్. ఓకే. సో దీనికి ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది? అట్ ద సేమ్ టైం ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఏమన్నా మనకు యాంటీబయాటిక్స్ యూస్ చేస్తారన్నారు కదా, సో అవి ఎంతవరకు సేఫ్ ఉంటాయి? సో అదే ఇప్పుడు మనకి రొటీన్గా టెస్ట్లు అవుతున్నాయి, రెగ్యులర్ చెకప్లోనే జస్ట్ పికప్ అయింది కల్చర్ అంటే కనుక వాట్ ఎవర్ ఆర్ ద సేఫ్ అంటే దేర్ ఆర్ పర్టిక్యులర్ యాంటీబయాటిక్స్ విచ్ ఆర్ అబ్సల్యూట్లీ సేఫ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. అలాంటి ప్రూవెన్ డ్రగ్స్ అన్నవి పెట్టొచ్చండి బేస్డ్ ఆన్ ఏ వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఉన్నారు ఏంటి అన్నది. లేదు అలాగ కాదు, సివియర్గా ఉంది, చలి జ్వరం లాగా వస్తుంది, బ్లడ్ పిక్చర్లో కూడా కొంచెం చేంజెస్ ఉన్నాయి ఆర్ స్కానింగ్ అల్ట్రాసౌండ్లో దాంట్లో కూడా చేంజెస్ ఉన్నాయి అంటే మాత్రం మేబీ 1 or 2 days హాస్పిటల్ అడ్మిషన్ అవసరం పడవచ్చు అండ్ ఇంజెక్టబుల్ యాంటీబయాటిక్స్ కూడా పెట్టాల్సి రావచ్చు. సో దట్ ఈస్ హౌ వీ ట్రీట్ యూటీఐస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఓకే. సో ప్రెగ్నెన్సీ వల్ల యూరినరీ ఇంకంటెన్స్ ఉంటుందా, లేదంటే అంటే యూరినరీ లీకేజ్ కానీ? యూరినరీ ఇన్కాంటినెన్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ. దట్ ఈస్ బికాజ్ అదే యాజ్ ద బేబీ ఈజ్ గ్రోయింగ్ యూట్రస్ పెరగడము, దానివల్ల బ్లాడర్ మీద ప్రెషర్ పడడము, అలాగే ఏంటంటే బేబీ వెయిట్ అన్నది పెల్విక్ ఫ్లోర్ మీద పూర్తిగా పడడంతో అండ్ ఎస్పెషలీ లాస్ట్లో చాలా ర్యాపిడ్గా గ్రోత్ ఉంటుంది బేబీది. సో ఆ టైంలో పెల్విక్ ఫ్లోర్ కూడా సో ఆ టైంలో తుమ్మినా దగ్గిన యూరిన్ లీక్ అవ్వడం అలాంటివి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఆల్సో ఇట్ విల్ బీ దేర్. అండ్ కొంచెం మందికి ఏంటంటే డెలివరీ తర్వాత కూడా ఎస్పెషలీ నార్మల్ డెలివరీస్ అయినాయి, చాలా ప్రొలాంగ్డ్ లేబర్ అయింది ఆర్ అంటే కట్ చేయాల్సి వచ్చింది, ఇలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్. ఓకే. సో డెఫినెట్లీ ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా. డెఫినెట్లీ. సో ప్రెగ్నెన్సీ విమెన్కి యూటీఐస్ అటాక్ అవ్వకుండా ఉండాలంటే వాట్ ఈస్ ద ప్రివెన్షన్? సో యూటీఐస్ సిమ్టమాటిక్ యూటీఐస్ రాకుండా ఉండాలి అంటే ఒకటి కీపింగ్ యువర్ సెల్ఫ్ వెల్ హైడ్రేటెడ్, లిక్విడ్స్ బాగా తీసుకోవడము, టైం టు టైం యూరిన్కి వెళ్ళడము అండ్ అంటే వాళ్ళకి చాలా ఏంటి ఎన్నిసార్లు వెళ్తున్నాను అని అట్లాగా అనుకోకుండా వెన్ ఎవర్ యూ వాంట్ టు విజిట్ వాష్రూమ్ మోషన్ అది కూడా అంటే చాలా మందికి కాన్స్టిపేషన్ కూడా ఉంటుంది ప్రెగ్నెన్సీ టైంలో ప్రొజెస్ట్రాన్ రిలేటెడ్ ఇష్యూస్ తోటి. సో ఇఫ్ దట్ ఈస్ దేర్ దాన్ని కూడా కరెక్ట్ చేసుకొని కాన్స్టిపేషన్ అది అవాయిడ్ చేసుకుంటూ ఉండి డయట్ అన్నది కూడా మంచిగా అప్రాప్రియేట్గా తీసుకుంటూ హ్యావింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ రెస్ట్ అండ్ అట్ ద సేమ్ టైం గుడ్ ఫిజికల్ యాక్టివిటీ అంటే కనీసం వాకింగ్ అన్నా ఆర్ బేసిక్ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ లాంటివి అండ్ ట్రైంగ్ టు బీ యాక్టివ్ త్రూ అవుట్ యువర్ ప్రెగ్నెన్సీ అంటిల్ యూఆర్ నాట్ హ్యావింగ్ అ వెరీ హై రిస్క్ ప్రెగ్నెన్సీ. Once you take care of these things, you can prevent most of the UTIs. ఓకే. సో యూజువలీ ప్రెగ్నెంట్ విమెన్లో బ్యాక్ ఏక్ అనేది వెరీ కామన్ ఉంటుంది కదా, సో బ్యాక్ ఏక్ డెఫినెట్లీ వస్తుంది. దానివల్ల కిడ్నీ ప్రాబ్లం ఏమైనా ఉండే ఛాన్సెస్ ఉంటాయా? బ్యాక్ పెయిన్ వల్ల కిడ్నీ ప్రాబ్లం ఉండే ఛాన్సెస్ ఉండదు. సో దిస్ ఇస్ ఆల్ అంటే బికాజ్ అక్కడే దగ్గరలో ఉండే ఆర్గన్స్ మీద అయ్యే సడన్ చేంజెస్ తోటి ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. సో ప్రెగ్నెన్సీలో మళ్ళీ యాజ్ ఎ సెడ్ యూట్రస్ పెరుగుతున్నప్పుడు బ్యాక్ మీద ప్రెషర్ అండ్ ఆల్సో పాస్చర్ ఆఫ్ ద అంటే వుడ్ బి మదర్ ఆల్సో కీప్స్ చేంజింగ్. ముందుకి అంటే వీపు కాస్త ఫోల్డ్ చేసేసి చేంజ్ చేసే పెట్టుకోవడం వల్ల బ్యాక్ పెయిన్ అన్నది కొంచెం ఉంటుంది. కానీ అది పర్సిస్టెంట్గా ఉంది అండ్ అంటే రైట్ సైడో లెఫ్ట్ సైడో స్పెసిఫిక్గా వస్తుంది అండ్ యూరినరీ కంప్లైంట్స్ ఉన్నాయి ఆర్ అలాంటివి ఏమన్నా డౌట్ఫుల్ సిచ్యువేషన్ ఉంది అంటే మాత్రం ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు గో ఫర్ అన్ అల్ట్రాసౌండ్. జస్ట్ నార్మల్ రొటీన్ బ్యాక్ పెయిన్ బికాస్ ఆఫ్ ద యూట్రస్ ఆర్ అంటే గ్రావిడ్ యూట్రస్ వల్ల వచ్చేది మాత్రం ఆల్వేస్ వోంట్ ఎఫెక్ట్ ద కిడ్నీ. కాకపోతే ఒక్కటి ఏంటంటే పెరుగుతున్న యూట్రస్ అన్నది కాస్త కిడ్నీ అండ్ కింద ఉండే ట్యూబ్ యూరెటర్ మీద కొంచెం ప్రెషర్ పెడుతుంది. ప్రెషర్ పెట్టడం వల్ల టిపికల్గా రైట్ సైడ్ కిడ్నీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్
కొంచెం వాపు ఉంటుందన్నమాట. దాన్ని ఫిజియోలాజికల్ హైడ్రోనెఫ్రోసిస్ అంటాం. సో దట్ అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ విల్ నాట్ కాజ్ ఎనీ ట్రబుల్ టు ద మదర్. కాకపోతే కొంచెం కాన్స్టెంట్గా తెలుస్తుంది. అంటే సపోజ్ ఒక నార్మల్ కిడ్నీ 10 సెంటీమీటర్స్ అంటే ప్రెగ్నెన్సీ టైంలో మేబీ ఒక 11 సెంటీమీటర్స్ వరకు కూడా వెళ్తుంది. సో 1.5 సెంటీమీటర్ ఇంక్రీజ్ ఇన్ సైజ్ ఆన్ ద రైట్ సైడ్ ఈజ్ క్వైట్ కామన్ అండ్ దట్ ఈస్ ఫిజియోలాజికల్, నాట్ అంటే ఏదో ప్రాబ్లం వల్ల అయ్యేది కాదు. సో అది ఒకటి కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే స్కానింగ్ చేశారు, స్కానింగ్లో వెంటనే వాపు వచ్చేసింది అనేసి చాలామంది భయపడిపోతూ ఉంటారు. బట్ దట్ ఈస్ అ నార్మల్ థింగ్ విచ్ హ్యాపెన్స్ డ్యూ టు దిస్ హార్మోనల్ చేంజెస్ అండ్ ద యూట్రస్ గ్రోయింగ్ అండ్ ఆల్. అండ్ యాజ్ ఫార్ యాజ్ యూఆర్ డూయింగ్ ఓకే, పెద్దగా ప్రాబ్లం లేదు, ఇన్ఫెక్షన్స్ రావట్లేదు, పెయిన్ ఎక్కువ లేదు అంటే ప్రెగ్నెన్సీ మొత్తం కూడా వితౌట్ అంటే ఏమీ ఇంటర్వీన్ అవ్వకుండానే మనం కంప్లీట్ చేస్తాము. ఓకే. బట్ అగైన్ కిడ్నీ ప్రాబ్లం ఉంటే బ్యాక్ ఏక్ అనేది ఒక సైన్ లాగా చూపిస్తుంది కదా, అట్లా అనుకోవచ్చా? సో అందుకనే దట్ ఈస్ ఆల్వేస్ దేర్ అండి. అంటే మీకు అది యూజువల్గా అంటే యూట్రస్ వల్ల వచ్చే పెయిన్ కాస్త లో బ్యాక్ పెయిన్ ఉంటుంది, కింద నడుములో సెంటర్లో పెయిన్ అలాంటివి ఉంటుంటాయి. కిడ్నీ పెయిన్స్ టిపికల్గా మీకు రైట్ సైడ్లోనో లెఫ్ట్ సైడ్లోనో ఇంకొంచెం పైన రీజియన్లో లాయిన్ ఏరియా అంటాం, అక్కడ ఉంటుంటాయి. సో యూ క్యాన్ మేక్అవుట్. బట్ ఇఫ్ యూ ఫీల్ నాకు అర్థం అవ్వట్లేదు, పెయిన్ ఉంది అంటే మాత్రం ఒకసారి అల్ట్రాసౌండ్ కన్నా కనీసం వెళ్ళిపోవడం is always better. Meet your gynecologist, talk to the gynecologist once. సో ప్రెగ్నెన్సీ టైంలో కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? డెఫినెట్గా. సో అంటే దే ఆర్ నాట్ స్పేర్డ్ జస్ట్ బికాస్ దే ఆర్ ప్రెగ్నెంట్. వాళ్ళలో కూడా టెండెన్సీ ఉంటుంది. మోర్ ఓవర్ అంటే ఒకవేళ స్టోన్ ఆల్రెడీ ఉంది అంటే ఇంకా ఈ హార్మోనల్ చేంజెస్ అదే ఏదైతే యూరినరీ స్టాసిస్ అన్నది అవుతుంటుందో దానివల్ల అది ఇంకా ఎక్కువ ఫ్లేర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంటాయి. సో ప్రెగ్నెన్సీలో స్టోన్ ఫార్మేషన్ ఈజ్ క్వైట్ అంటే పాసిబుల్. అండ్ చాలాసార్లు ప్రెగ్నెంట్ ఉమెన్లో అంటే సడన్గా వచ్చారు పెయిన్లో ఎమర్జెన్సీకి అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ క్యాన్ బి అ కిడ్నీ స్టోన్ రిలేటెడ్ పెయిన్. ఓకే. సో డెఫినెట్గా మనం దాని గురించి కాస్త అలర్ట్గానే ఉండాలి. స్కానింగ్ అవి చేసుకోవాల్సి వస్తుంది పెయిన్ ఉంటుంది అంటే. ఓకే. అండ్ చెకప్స్కి వెళ్ళినప్పుడు కూడా యూరినరీ రిటెన్షన్ అని అంటూ ఉంటారు. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ? సో యూరినరీ రిటెన్షన్ అనేది ఏంటంటే యూరిన్ వెళ్ళాలని అనిపిస్తున్నా సడన్గా వెళ్ళలేకపోవడం. దట్ ఈస్ నాట్ వెరీ కామన్ ఇన్ ప్రెగ్నెన్సీ. అది ఏదన్నా మరీ సివియర్ ప్రాబ్లం వచ్చింది, కాంప్లికేషన్ అయింది, అలాంటివి ఏమైనా ఉంటే తప్పించి యూరిన్ రిటెన్షన్ అన్నది మామూలుగా ఉండదండి. ఇన్ హెల్దీ ప్రెగ్నెన్సీస్ యూ విల్ నాట్ ఫైండ్ రిటెన్షన్. ఓకే. సో ఆ ప్రాబ్లం వస్తే మరి ఏం చేయాలి? యూరిన్ రిటెన్షన్లోకి వెళ్ళిపోయారు అంటే డెఫినెట్గా మళ్ళీ చూసుకోవాలి రీజన్స్ ఏమున్నాయి అన్నది. సో యూరిన్ వెళ్ళలేకపోతున్నారు, సడన్గా ఆగిపోయింది అంటే మాత్రం వితౌట్ హెజిటేషన్ ఒకసారి యూరాలజిస్ట్ని కలిస్తే అసలు ఇష్యూ ఎక్కడ ఉంది, ఏమన్నా అంటే ఇన్ఫెక్షన్ వల్ల కానీ అలాగ అవుతుందా, లేదు సివియర్గా కంప్రెస్ అయిపోయి యూరిన్ పాస్ చేయలేకపోతున్నారా, ఆర్ ప్రెగ్నెన్సీ కన్నా ముందే కాస్త ఏమన్నా సిమ్టమ్స్ ఉండి బ్లాడర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండి అవి ప్రెగ్నెన్సీలో ఏమన్నా సివియర్ అయ్యి ఇలాంటి ప్రాబ్లం వస్తుందా అన్నది చూసుకోవాల్సి వస్తుంది. సో ఎనీ సడన్ యూరినరీ చేంజ్ అంటే ప్యాటర్న్లో చేంజ్ వచ్చింది అంటే మాత్రం దాన్ని ఇగ్నోర్ చేసుకోకుండా ఒకసారి ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేయించుకోవడం అయితే ఇస్ ఆల్వేస్ సేఫ్. కాకపోతే ఒక్కటి ఏంటంటే యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ వీ ట్రై టు అవాయిడ్ అన్నెసెసరీ మెడికేషన్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. సో ఒకవేళ వీలైతే మనం దాన్ని మేనేజ్ చేసుకోగలుగుతున్నాము బాగానే అంటే వీ వుడ్ అవాయిడ్ మెడికేషన్స్. లేదు తప్పట్లేదు, ఇట్ ఈస్ కాజింగ్ రిస్క్ అనిపిస్తే మాత్రం వీ మైట్ హ్యావ్ టు కీప్ మెడికేషన్స్ ఫర్ దోస్ సార్ట్ ఆఫ్ ఇష్యూస్ ఆల్సో. అఫ్ కోర్స్. అండ్ ఆల్సో ఓవర్ మెడికేషన్ వల్ల కూడా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అరైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో యూజువలీ ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ప్రెగ్నెంట్ ఉమెన్లో అన్వాంటెడ్ మెడికేషన్స్ అంటే ఒకటి ఫస్ట్ 3 months ఏంటి అంటే పెరుగుతున్న బేబీ ఆర్గన్స్ అన్నవి డెవలప్ అవుతూ ఉంటాయి. సో దట్ ఈస్ అ వెరీ క్రూషియల్ పీరియడ్. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ వీ ట్రై టు అవాయిడ్ వాట్ ఎవర్ ఆర్ అంటే ఫీటల్ డెవలప్మెంట్కి రిస్క్ ఉండే లాంటి మందులు ఏవీను వాడము. దాని తర్వాత 2nd trimester 3rd trimester ఇస్ రిలేటివ్లీ ఓకే బికాజ్ ఆల్రెడీ ఆర్గన్స్ అన్నవి డెవలప్ అయిపోయినాయి. సో మరీ సివియర్గా ప్రాబ్లం కాజ్ చేయకుండా మదర్లో కానీ బేబీలో కానీ అలాంటి మెడికేషన్సే మనం వాడతాం. కానీ ఇంకా తప్పలేదు వాడాల్సి వచ్చింది అంటే అప్పుడు ఏమన్నా అంటే ప్రీటర్మ్ డెలివరీ అయిపోవడం కానీ ఆర్ అంటే గ్రోత్ మీద ఏమన్నా ఎఫెక్ట్ పడడం కానీ ఆర్ అంటే వేరే కన్సర్న్స్ అంటే మదర్ బీపీ అలాంటివి ఏమైనా ఫ్లక్చువేట్ అయ్యే ఛాన్సెస్ కానీ అలాంటివి ఉండేవి చాలా మెడిసిన్స్ ఉన్నాయి. బట్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ యూరాలజీ, దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ ఆల్సో విచ్ అంటే ప్రెగ్నెన్సీ టైంలో వీఆర్ వెరీ కాషియస్. అండ్ ఈవెన్ అంటే ప్రెగ్నెన్సీ తర్వాత కూడా బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో కూడా కొన్ని మెడికేషన్స్ వాడచ్చు, కొన్ని మెడికేషన్స్ వాడకూడదు అన్నవి స్పెసిఫిక్గా ఉంటాయి. సో ఎనీ స్పెషలిస్ట్ యు ఆర్ మీటింగ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ అంటే కడుపుతో ఉన్నప్పుడు కానీ
ఫీడింగ్ టైంలో కానీ ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు టెల్ దట్ ఐ యామ్ ఫీడింగ్ మదర్ రైట్ నౌ ఆర్ ఐ యామ్ ప్రెగ్నెంట్ అన్నది డిక్లేర్ చేయడం అన్నది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ట్రీట్ చేసే ప్రాసెస్ కూడా మీరు అండ్ ఆల్సో కొంతమందికి ప్రెగ్నెన్సీ టైంలో యూరిన్లో బ్లడ్ పడుతూ ఉంటుంది. సో అది ప్రెగ్నెన్సీలో నార్మల్ అనుకోవచ్చు ఆర్ ఈజ్ ఇట్ ఇట్ ఈస్ డేంజరస్? అబ్సల్యూట్లీ నాట్ నార్మల్. ఓకే. సో ఎనీ టైమ్ ఈవెన్ వెదర్ యు ఆర్ ప్రెగ్నెంట్ ఆర్ యు ఆర్ నాట్ ప్రెగ్నెంట్ యూరిన్ రెడ్గా వస్తుంది అంటే దేర్ కెన్ బి వేరియస్ రీజన్స్. సో ఇట్ ఈస్ ఆల్వేస్ సేఫ్ టు గెట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ టెస్టెడ్. సో ఒకవేళ యూరిన్ బ్లడ్ పడడం అన్నది యూరిన్ మంటతోటి కానీ నొప్పితోటి కానీ అలాంటివి ఏమైనా సిమ్టమ్స్ తోటి అసోసియేటెడ్ ఉన్నాయి అంటే మోస్ట్ కామన్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఆర్ స్టోన్స్. దీస్ టూ ఆర్ ద మోస్ట్ కామనెస్ట్ థింగ్స్. లేదు అబ్సల్యూట్గా పెయినే లేకుండా బ్లీడింగ్ అది అవుతుందంటే వన్ రిమోట్ పాసిబిలిటీ ఈజ్ క్యాన్సర్స్ ఆల్సో. అండ్ ఈవెన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ క్యాన్సర్స్ హ్యావ్ బీన్ డిటెక్టెడ్ అండ్ దే హ్యావ్ బీన్ ఆపరేటెడ్ ఆల్సో. సో అందుకనేసి యూరిన్ అన్నది రెడ్గా రావడం అన్నది ఈజ్ నాట్ అ నార్మల్ థింగ్. ఇవి కాకుండా అంటే దీస్ ఆర్ ఆల్ యూరోలాజికల్ కాజెస్. నెఫ్రోలాజికల్ కాజెస్ అంటాం అంటే కిడ్నీ రిలేటెడ్ ఎక్కడన్నా దాని మెకానిజంలో ఏదైనా ఇష్యూ ఉండడం వల్ల కూడా అంటే ప్రోటీన్ లీక్ అవ్వడం కానీ ఆర్ ఇలాగా రెడ్గా రావడం కానీ అవ్వచ్చు. సో వాట్ ఎవర్ స్లైటెస్ట్ ఆఫ్ కలర్ చేంజ్ యూ ఫీల్ యూ షుడ్ అగైన్ రిపోర్ట్ టు అ యూరాలజిస్ట్ ఆర్ అ నెఫ్రాలజిస్ట్. ఓకే. అండ్ ఆల్సో యూటీఐస్ ప్రెగ్నెంట్ విమెన్లో ఎలాంటి ఎఫెక్ట్స్ చూపిస్తాయి ఏంటి అనేది మనం మాట్లాడుకున్నాం. బట్ కమింగ్ టు ద బేబీ, సో బేబీ మీద ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి? సో అదే బేబీని మనం సపోజ్ ఇట్లాగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ మదర్లో అన్నవి మనం మిస్ అయిపోతే కనుక అండ్ చాలా రోజుల వరకు డిలే అయిపోయింది అన్నప్పుడు ఒకటి ఐయుజిఆర్ అంటాం, ఇంట్రా యూట్రైన్ గ్రోత్ రిటార్డేషన్. సో ఎలాగైతే హెల్తీగా బేబీ గ్రో అవ్వాలో అలాగా గ్రో అవ్వడం అన్నది ఉండదు. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ఫ్యూ మే ఈవెన్ హ్యావ్ అ ప్రీటర్మ్ డెలివరీ. సో ముందే డెలివరీ అయిపోవడము, చిన్న బేబీ పుట్టడము, ఏజ్కి డెవలప్మెంటల్గా ప్రాబ్లం రావడము లాంటివి ఉంటుంటాయి. ఓకే. అండ్ వాట్ ఆర్ ద మెయిన్ కాజెస్ ప్రెగ్నెన్సీ విమెన్లో యూటీఐస్ అటాక్ అవ్వడానికి? మెయిన్ కాజెస్ ఆర్ అలాంగ్ విత్ వాట్ ఎవర్ అంటే నాన్ ప్రెగ్నెంట్ ఉమెన్లో ఉండే రిస్క్ ఫ్యాక్టర్స్తో పాటు ఆర్ ద హార్మోనల్ చేంజెస్. ఓకే. సో అండ్ దట్ బై డిఫాల్ట్ విల్ బీ దేర్. సో రిస్క్ అన్నది పెరుగుతుంది కాబట్టి ఆల్ దట్ యూ హ్యావ్ టు డూ ఇస్ బీ లిటిల్ విజిలెంట్ అండ్ అంటే రెగ్యులర్ చెకప్స్కి వెళ్ళడము, టెస్ట్ అవి చేయించుకోవడము. అలాగనేసి అనవసరంగా కంగారు పడిపోయే అవసరం లేదు. ఆల్ దట్ యూ హ్యావ్ టు డూ ఇస్ బీ దేర్ ఫర్ యువర్ చెకప్స్ రెగ్యులర్లీ, గైనకాలజిస్ట్ని కలవడము. దాన్ని మించింది దాటింది అవసరం అవుతుంది అంటే మీటింగ్ యువర్ యూరాలజిస్ట్ అండ్ ట్రైయింగ్ టు హ్యావ్ అ సేఫ్ ప్రెగ్నెన్సీ. ఓకే. సో ఫుడ్లో ఏదైనా చేంజెస్ చేయడం వల్ల మనము యూటీఐస్ ప్రివెంట్ చేసుకోవడం కానీ లేదంటే నెక్స్ట్ ఫర్దర్గా మినిమైజ్ చేయడం కానీ ఆ ప్రాబ్లం అలా ఏమైనా ఉంటుంది? ఫుడ్ తోటి యాజ్ సచ్ ఏమీ కన్సర్న్ ఉండదండి. నో, లిక్విడ్స్ అనే హైడ్రేషన్ ఇస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ బ్లాడర్ హ్యాబిట్స్ అన్నవి రెగ్యులర్ పెట్టుకోవడము, అంటే టైం టు టైం ఎంటీ చేసేసుకోవడము, కాన్స్టిపేషన్ లేకుండా. అంటే అలా చూస్తే ఇండైరెక్ట్గా కాన్స్టిపేషన్ అవాయిడ్ చేయకుండా ఉండడానికి కొంచెం ఫైబర్ ఉండే ఫుడ్ కానీ వెజిటబుల్స్ అవి తీసుకోవడం కానీ ఇలాంటివి చేస్తే ఇండైరెక్ట్లీ యూ క్యాన్ హెల్ప్ యువర్ యూటీఐస్ ఆల్సో. ఓకే. సో ఐడియల్లీ ఒక విమెన్ అంటే పర్ డే ఎన్ని టైమ్స్ యూరినేట్ చేస్తే ఇట్స్ గుడ్ హెల్త్ అని చెప్పొచ్చు? అండ్ అలాగే ప్రెగ్నెన్సీ విమెన్లో కూడా ప్రెగ్నెన్సీ ఉమెన్ మైట్ హ్యావ్ అన్ ఇంక్రీజ్ ఫ్రీక్వెన్సీ ఆన్ అ బ్రాడ్ బేసిస్. ఆడవాళ్ళన్నా మగవాళ్ళన్నా నార్మల్గా 7 to 8 times ఇస్ అ నార్మల్ నంబర్ ఆఫ్ టైమ్స్ ఎనీబడి పాసెస్. సో దానికన్నా ఎక్కువ అయిపోతుంది, బాదర్సమ్ అయిపోతుంది అంటే ఇంకొకసారి వీల్ హ్యావ్ టు సీ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద ఇష్యూ. బట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఇట్ ఈస్ డెఫినెట్లీ అంటే ఇంకా ఎగ్జామ్టెడ్ అనమాట. ఆ టైంలో మాత్రం వెళ్తూనే ఉంటారు. ఎస్పెషలీ ఇంకా లాస్ట్ 3 monthsలో అయితే హాఫ్ అన్ అవర్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, నైట్ అంతా లేచి వెళ్ళే వాళ్ళు ఉంటారు. బట్ ప్రాబ్లీ వీ హ్యావ్ టు ఎంజాయ్ దట్ యాజ్ పార్ట్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఓకే. అండ్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళకి వాట్ ఆర్ ద గైడ్ లైన్స్ కానీ ఒక అడ్వైస్ కానీ వాట్ వుడ్ యూ గివ్? సో యాజ్ ఎ యూరాలజిస్ట్ అంటే ఒకటి ట్రై టు కీప్ యువర్ అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయి ఆర్ అంటే స్టోన్ లాంటిది ఆల్రెడీ మీకు తెలుసు ఎగ్జిస్టింగ్ ఉంది అంటే బెటర్ టు గెట్ యువర్ సెల్ఫ్ అంటే క్లియర్డ్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్. అది కాకుండా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏమైనా యూరినరీ కంప్లైంట్స్ ఉన్నాయి అంటే ముందే యూరిన్ ఫ్లో సరిగ్గా లేదు ఆర్ యూ హ్యావ్ ఎనీథింగ్ అంటే ఫ్రీక్వెన్సీ అర్జెన్సీ లాంటి పారామీటర్స్ ఏమన్నా కూడా ఇష్యూస్ ఉన్నాయి అంటే ఫస్ట్ గెట్ యువర్ సెల్ఫ్ క్లియర్డ్ అంటే ఇలాగ ఏదన్నా ఉంది అంటే. రెండోది యాజ్ ఐ టోల్డ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఆల్సో కంపల్సరీగా అట్లీస్ట్ ఆ 12th to 16th week టైంలో ఒక యూరిన్ టెస్ట్, ఇవి 2 చేసుకుంటే ఇట్ ఈస్ గుడ్.
ఓకే. అండ్ ఫైనలీ ప్రెగ్నెన్సీ డిటెక్ట్ అయినప్పుడు అంటే తెలిసినప్పుడు కానీ తర్వాత డ్యూరింగ్ ద ప్రాసెస్ ఎంటైర్ ప్రాసెస్ కూడా గైనిక్ దగ్గరికి వెళ్తారు, దట్స్ వెరీ కామన్, అందరికీ తెలిసిన విషయమే. బట్ ఏ పాయింట్ ఆఫ్ టైంలో యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి ఎట్లా డిసైడ్ అవ్వాలి? ఫస్ట్ ప్రైమరీ కాంటాక్ట్ ఇస్ ఆల్వేస్ అ గైనకాలజిస్ట్ ఫర్ అ ప్రెగ్నెంట్ లేడీ. దానిని మించి అంటే ఇదే యూరిన్ సిమ్టమ్స్ సివియర్గా ఉన్నాయి అండ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ సంథింగ్ ఈజ్ నాట్ రియలీ ఓకే, గైనకాలజిస్ట్ హర్సెల్ఫ్ విల్ డెఫినెట్లీ రెఫర్ దట్ వెళ్ళి ఒకసారి యూరాలజిస్ట్ని కలవండి అని. లేదు మీకు మీరుగా అంటే ఒకటి నొప్పి ఎక్కువ వస్తుంది, యూరిన్ రెడ్గా ఉంది, యూరిన్ సిమ్టమ్స్ ఆర్ సివియర్, యు ఆర్ నాట్ ఏబుల్ టు అంటే డూ ఓకే విత్ ఆల్ దిస్ అన్నప్పుడు యూ కెన్ మీట్ అ యూరాలజిస్ట్. డన్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ యూటీఐస్ రిలేటెడ్ కానీ ప్రెగ్నెన్సీ విమెన్లో ఎంటైర్గా ప్రాబ్లమ్స్ అన్నీ అంటే ఎలా ప్రాబ్లమ్ అరైజ్ అవ్వచ్చు, ఎలాంటి ఫ్యాక్టర్స్ మెయిన్ రోల్ ప్లే చేస్తే, అట్ ద సేమ్ టైం ప్రికాషన్స్ ఏం తీసుకోవచ్చు అండ్ ట్రీట్మెంట్ లెవెల్లో కూడా క్లియర్ అనాలిసిస్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.